కన్వర్ట్ చేయాలి. కాబట్టి వేర్ డేస్ ఈజ్ ఈక్వల్స్ టు లేదా డిఫరెన్స్ డేట్ ఈజ్ ఈక్వల్స్ టు డిఫ్ డేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటున్నాను ఇక్కడ, నాకు ఏదైతే డిఫరెన్స్ అనేటువంటిది వచ్చిందో అది దీన్ని నేను ఇక్కడ ఒక ఏపీ జాగ్రత్తగా వాడండి, మ్యాథ్ డాట్ ఫ్లోర్ అనేటువంటి ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ సంబంధించినటువంటి దాన్ని వాడుతున్నాను. సో ఇక్కడ ఎందుకంటే ఈ మ్యాథ్ డాట్ ఫ్లోర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇదేం చేస్తుంది, ఏ న్యూమరిక్ ఎక్స్ప్రెషన్ మనకి ఇస్తుంది. రిటర్న్స్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇట్స్ న్యూమరికల్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ మనకి ఏదైతే న్యూమరికల్ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటిది ఉంటాయో, సపోజ్ నేను ఇక్కడ 2.5 అన్నాను అనుకోండి, 2.5 కానీ లేదంటే 2.2 అంటే ఏం చేస్తుందంటే 2 అనేటువంటిది ఇస్తుంది. అదే 2.6 అంటే 3 ఇస్తుంది. అంటే గ్రేటెస్ట్ నెంబర్ అనేటువంటిది మనం మ్యాథ్స్లో వాడుకుంటాం, గుర్తుందా మీ అందరికీ తెలుసా. సో 2.5 అండ్ 2.6 కానీ 2.7 వచ్చిందంటే అరౌండ్ 3 అనుకుంటాం. అదే 2.5కి బిఫోర్ వచ్చింది అనుకోండి 2 అనుకుంటాం. సో అంటే ఏంటి, మ్యాథమెటికల్గా మన పాయింట్ వాల్యూస్ రాకూడదు అనుకున్నప్పుడు ఇటువంటి మ్యాథ్ డాట్ ఫ్లోర్ అనేటువంటి దాన్ని వాడే ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, మరి వాడకపోతే ఏమవుతుంది సార్ అంటే 2.5 డేస్ అని వస్తుంది, 3.5 డేస్ వస్తుంది, ఇట్లా వస్తుంది, 3.2 డేస్ అని ఇట్లా వస్తుంది. మరి అలా వచ్చినప్పుడు 3.2 డేస్ అంటే ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ థింగ్, రైట్? ఎస్ ఆర్ నో? కాబట్టి ఏంటి, ఇక్కడ ఈ పాయింట్స్ అనేటువంటిది రాకుండా ఉండడానికి మ్యాథ్ డాట్ అనేటువంటిది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ సంబంధించినటువంటి ఫ్లోర్ అనేటువంటి తీసుకొని ఇక్కడ నేను కన్వర్షన్ చేస్తున్నాను. ఏమని, సో డిఫరెన్స్ ఏదైతే ఉందో డిఫరెన్స్ డివైడెడ్ బై, సో 1000 అనేటువంటి తీసుకున్నాను, మిల్లీ సెకండ్స్ను సెకండ్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంటూ పెట్టేసి సెకండ్స్ను మినిట్స్లోకి కన్వర్ట్ చేశాను, ఇంటూ 60 అని పెట్టేసి, సో మినిట్స్ను అవర్స్లోకి కన్వర్ట్ చేసి, అండ్ ఇక్కడ తర్వాత మనకు డేస్లోకి కన్వర్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఇంతే. సో ఇంతే.